రివ్యూ ఆఫ్ ద సిరీస్ ఆస్పిరెంట్స్ సీజన్ 3 వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్. ఈ సిరీస్ మొత్తం 5 ఎపిసోడ్స్ తో ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే ఫైనల్ ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. స్టోరీ చాలా సింపుల్ కానీ చాలా ఇంటెన్స్ గా ఉంటది. అభిలాష్ శర్మ అండ్ సందీప్ వీరిద్దరూ కూడా ఒకప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, కానీ కొన్ని పరిస్థితుల వల్ల వీరిద్దరూ కూడా విడిపోతారు. అభిలాష్ ఒక జిల్లాకి డిఎం, సందీప్ వల్ల ఒక ఎంక్వైరీ ఫేస్ చేస్తూ ఫుల్ టెన్షన్ లో ఉంటాడు. సరిగ్గా అదే టైంలో రాంపూర్ ని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చే ప్రాజెక్ట్ వస్తుంది. ఇక్కడ పవన్ కుమార్ అనే ఇంకో డిఎం ఎంట్రీ ఇచ్చి సందీప్ హెల్ప్ తో ఈ ప్రాజెక్ట్ లాక్కోవాలని చూస్తాడు. అసలు వీళ్ళ మధ్య ఉన్న పాత గొడవలు ఏంటి, అప్పట్లో లవ్ స్టోరీల వల్ల వచ్చిన ఈగో క్లాషెస్ ఏంటి, చివరికి ఎవరు విన్ అయ్యారు అన్నది ఈ సిరీస్ యొక్క మిగిలిన స్టోరీ. ఫస్ట్ ప్లస్ పాయింట్స్, రియలిస్టిక్ క్యారెక్టర్స్. ఇందులో హీరోలు విలన్లు అయితే ఉండరు, కేవలం మనుషులు మాత్రమే ఉంటారు. ఒక క్యారెక్టర్ ఆవేశంతో ఊగిపోతుంటే ఇంకొకటి చాలా కూల్ గా ఆలోచిస్తుంది. మన ఫ్రెండ్స్ గ్యాంగ్ లో కూడా ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండే ఉంటారు. నెక్స్ట్ ఎమోషన్స్. ఓల్డ్ రాజేంద్ర నగర్ లో ఉండే ఆ నేచర్ అండ్ కోచింగ్ సెంటర్ లో గోల, హిందీ వర్సెస్ ఇంగ్లీష్ వర్సెస్ రీజనల్ లాంగ్వేజ్ స్టూడెంట్స్ పడే ఇబ్బందులు చాలా న్యాచురల్ గా చూపించారు. నెక్స్ట్ సందీప్ భయ్య క్యారెక్టర్. ప్రతి స్టూడెంట్ లైఫ్ లో ఒక సందీప్ భయ్య ఉంటారు, గైడ్ చేస్తూ మోటివేషన్ చేస్తూ మనల్ని ముందుకు నడిపించే ఆ క్యారెక్టర్ ఈ సిరీస్ కి మెయిన్ పిల్లర్. అండ్ నెక్స్ట్ క్లైమాక్స్. ఫస్ట్ 4 ఎపిసోడ్లు కూడా ఒక ఎత్తి అయితే లాస్ట్ ఎపిసోడ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఇంకో లెవెల్లో ఉంటాయి. ఒక్కసారిగా కథకి ఒక వెయిట్ అయితే తీసుకొస్తాయి. మనం మారకపోతే కాలం మనల్ని మారుస్తుంది అనే మెసేజ్ ని చాలా డీప్ గా అయితే ఇచ్చారు ఈ సిరీస్ ద్వారా. ఇప్పుడు మైనస్ పాయింట్ చెప్పాలంటే స్లో పేసింగ్. సిరీస్ చాలా నెమ్మదిగా వెళ్తుంది. కొన్ని సీన్లు చూస్తున్నప్పుడు ఇంకెప్పుడు ఇది పూర్తి అవుతుందిరా బాబు అని అనిపించింది. ఫాస్ట్ గా వెళ్లే థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది కొంచెము డిసప్పాయింట్ కూడా చేస్తుంది. నెక్స్ట్ ల్యాగ్ సీన్స్. యూపీఎస్సీ ప్రిపరేషన్ లో జరిగే కొన్ని డిస్కషన్లు మరీ లెంగ్తీగా అనిపిస్తాయి. కొంచెం ట్రిమ్ చేసి ఉంటే ఇంకా గ్రిప్పింగ్ గా ఉండేది సిరీస్. నెక్స్ట్ హెవీ ఈగో క్లాషెస్. మరి అంత ఈగోనా అనిపించేలా కొన్ని సీన్లు ఉన్నాయి. ఇప్పటి జనరేషన్ కి అంత పాత కక్షలు పెట్టుకోవడం కొంచెం అతిగా అనిపించవచ్చు. ఫైనల్ గా చెప్పాలంటే కేవలం ఒక సిరీస్ మాత్రమే కాదు, అది ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్. లైఫ్ లో మనం తీసుకునే చిన్న చిన్న డెసిషన్స్ మన ఫ్యూచర్ ని ఎలా డిసైడ్ చేస్తాయి ఇందులో చాలా క్లియర్ కట్ గా అయితే చూపించారు. లైఫ్ లో ఏదైనా పెద్ద గోల్ పెట్టుకున్న వాళ్ళు, పాత ఫ్రెండ్స్ తో గొడవలు పడి దూరమైన వాళ్ళు, మంచి ఎమోషనల్ డ్రామా ఇష్టపడేవారు ఖచ్చితంగా ఈ సిరీస్ అయితే చూడండి, మీకు పక్కాగా నచ్చుతుంది. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.